సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రైడర్ అదర్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ నా తరపున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కదా, దీనికి వచ్చేసి మాడిఫై అయితే చేపించాను. మన హిమాలయన్ వచ్చేసి టూరింగ్ బైక్ కదా, టూరింగ్ అండ్ అడ్వెంచరింగ్ బైక్ కదా. మనం టూరింగ్ పర్పస్ అయితే తెచ్చేసినాం. వీటికి టూరింగ్ అంటే మనకు ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ అయితే కావాలి. వాటిని అయితే చాలా రోజుల నుంచి ఏపీయాలి అనుకుంటున్నాం. వాటిని అయితే ఫైనల్లీ ఏపించేసా. ఇవే మన ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్. వీటి గ్రాఫిక్స్ అయితే హైలైట్. వీటిలో వచ్చేసి అదే ఇది వచ్చేసి కొంచెం కాస్ట్లీ పడింది గ్రాఫిక్స్ అండ్ వీటి క్వాలిటీ బాగా ఉండడం వల్ల ఇవి కొంచెం అయితే కాస్ట్లీ పడింది. వీటి కంపెనీ వచ్చేసి మోటార్ లైఫ్. చూడండి, జెన్. వీటి ప్రైస్ వచ్చేసి అరౌండింగ్ టోటల్ 2 ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ కలిపి 70,000 అయితే అయ్యింది. అంత కాస్ట్లీ ఎందుకంటే ఇవి యాక్చువల్లీ వచ్చేసి జిఎస్ బండ్లకి, అంటే BMW GS ఉన్నాయి కదా, ఆ బైక్స్ అయితే వేసేది. మనం హిమాలయన్కి అలాగే సెట్టింగ్ అయితే చేయించుకున్నా. ఎందుకంటే BMW వాళ్ళది బిల్డ్ క్వాలిటీ అనేది మంచిగా ఉండడం వల్ల అలాగే వేయించేసుకున్నా. ప్యానియర్స్ టాప్ బాక్స్ వచ్చేసి నేను బెంగళూరులో వేయించుకున్నా. బెంగళూరులో ఎక్కడో కాదు, మన మోటో డ్రాప్ అసిఫ్ బ్రో దగ్గరే వేయించుకుంటా. మన రైడ్ విత్ విజయ్ అండ్ వంశీరెడ్డి వ్లాగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు సజెషన్ చేసినట్టే అక్కడ వెళ్ళి చూస్తే అక్కడైతే ఉండేవి. వాటిలో మంచివంటే ఇవి అని చెప్పినాడు. వీటిలో ఇంకో కుక్కు కంపెనీ ఇదైతే ఉండేది, అది మన తక్కువకే 46,000కి వచ్చేవి. అంటే ఇవి గ్రాఫిక్స్ ఉండవు, వాటి క్వాలిటీ వేరు. ఇది వచ్చేసి యాక్చువల్లీ 35 లీటర్స్వి. మనం 46,000లోనే 39 లీటర్స్ అయితే వచ్చేసేది. అంటే వాటి బిల్డ్ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు. అది కాక మన హిమాలయన్ బైక్కి పైన్ గ్రీన్ కదా, మొత్తం మిలిటరీగా ఉంటుంది. వాటిలో ఈ కలర్ అనేది మంచిగా సెట్ అవుతుందని ఇవైతే తీసుకున్నా. అది కాక వాటి క్వాలిటీ వీటి క్వాలిటీ చూస్తే ఇదే బెస్ట్ ఉంది, దానివల్ల ఇది తీసుకున్నా. లేదంటే అవి 46,000కే వచ్చేసేది. మన హిమాలయన్ బైక్ ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ బ్యాక్ వ్యూ అయితే ఇదే. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చూడండి, మన లోగో కూడా, యూట్యూబ్ లోగో కూడా వేయించేసిన రైడర్ ఆదర్శ్ అని. అండ్ ఇది బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ వేసుకొని చాలా వైడ్గా అయితే ఉంటుంది. మనం ట్రాఫిక్లో కొంచెం నడపడం కష్టం అవుతుంది, కానీ మన హైవేలో అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ 15 or 20 days 30 days అయినా లగేజ్ చేసుకొని మనం ఎంత లాంగ్ అయినా పోవచ్చు. 2 ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ వచ్చేసి క్విక్ రిలీజ్తో వచ్చేస్తుంది. మన కీస్ వచ్చేసి 1 2 3 4 కీస్కి ఒకే కీయే. మన టాప్ బాక్స్ కొట్టే వేరే కీ అయితే వాడుకోవాలి. మనం వీటిని రిమూవ్ చేయడం కానీ పెట్టడం కానీ మనం చకాచక్లో అయిపోతుంది. ఎందుకంటే క్విక్ రిలీజ్ కాబట్టి మనం నిమిషంలో పెట్టేయచ్చు, నిమిషంలో తీసేయచ్చు. అది దీని స్పెషాలిటీ వచ్చేసి. దీనికి వచ్చేసి ఇక్కడ కింద అయితే ఒకటి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఓపెన్ అయిపోతుంది. ఇదే మన టాప్ బాక్స్. దీనికైతే మొత్తం ప్యాడింగ్ అయితే హైలైట్. దీనికి ప్యాడింగ్ అయితే చూడండి, మనం ఏమైనా చిన్నవి పెట్టుకున్నా కూడా వైబ్రేషన్ రాకున్నట్ల, సౌండ్ రాకున్నట్ల ఇవైతే కాపాడుతుంది. ఇవి వచ్చేసి మనం కార్డ్స్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవడానికి వచ్చేసి మనం చిన్న రైడ్లకి అయితే మంచిగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఓన్లీ టాప్ బాక్స్ ఒకటే వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి 1 or 2 daysకి అయ్యేంత లగేజ్ అయితే పడుతుంది. మనం చిన్న రైడ్లన్నీ టాప్ బాక్స్తో చేయొచ్చు. ఎక్కడైనా లాంగ్ అన్నప్పుడు మనం ప్యానియర్స్ అయితే పెట్టేసుకుందాం. తర్వాత ప్యానియర్స్ చూసేద్దాం రండి. ఇదే మన ప్యానియర్స్ 35 లీటర్స్ది. దీంట్లో కూడా ప్యాడింగ్ అయితే ఉంటుంది. ఈ ప్యాడింగ్ అయితే చూడండి, ఇక్కడ కూడా మన డాక్యుమెంట్స్ కానీ ఏమైనా కార్డ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ప్యాడింగ్ అయితే మస్తుంది. ఇది 35 లీటర్స్ కాబట్టి ఈ సైజ్ అయితే ఉంటుంది. మనం 39 లీటర్స్ తీసుకున్నట్టు కొద్దిగా వైడ్ అయితే అయ్యేది. ఇదైతే మంచిగా ఉంది. వీటి గురించి మాట్లాడాలంటే ఇంకా మోడిఫికేషన్ ఇంకా చాలా చేశాను. ఇక్కడ హ్యాండిల్ బార్ది ఒకటి ఉండేది, అది ఎగిరిపోయింది. ఇది వచ్చేసి బోబో గేరు. మనం మొబైల్ నావిగేషన్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఇక్కడ. అండ్ దీనికి GPS మౌంట్ కూడా వేయించేసా అదే పనికి. ఇక వీటి సినిమాటిక్ షాట్స్ ఉన్నాయి, చూసేయండి.
ప్యానియర్ వచ్చేసి క్విక్ రిలీజ్ అనుక చెప్పినాను కదా. ఆ క్విక్ రిలీజ్ అంటే ఇక్కడ సైడ్ది ఫస్ట్ లాక్ అయితే తీసేయాలి. ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్యానియర్ ఉంది కదా, ప్యానియర్ని బ్యాక్ సైడ్కి లాగాలి. అంటే ఇలా వచ్చేస్తుంది. ఇంతే. మనం ఇలా ఇలా వచ్చేసింది కదా, ఒక్క నిమిషం కూడా కదా, దానికంటే తక్కువ టైంలోనే తీసేయచ్చు, దానికంటే తక్కువ టైంలోనే పెట్టేయచ్చు. ఇది ఉంది కదా, ఇక్కడ 4 ఫైబర్వి, ఆ ఫైబర్ బొక్కలో ఈ బొక్కలో ఇవి పెట్టేసేయాలి. మరి పెట్టేసాను చూడండి, ఇక్కడ కరెక్ట్ వాటిలో సెంటర్లో పెట్టేసేయాలి. అయిపోయింది సెట్టింగ్. ఇది ఉంది కదా, ఈ లాక్ని తీసుకోవాలి. అయిపోయా, ఇంతే సెట్టింగ్. అక్కడ లాక్కి కీ ఉంటుంది, కీని ఒకటే మన కీని అయిపోయా. ఇంక లాక్ అయితే అయిపోయింది. మన టాప్ బాక్స్ కూడా అంతే. టాప్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ కిందది లాక్ని ఇట్లా ప్రెస్ చేసి ఇలా వచ్చేస్తుంది. దీన్ని కూడా బ్యాక్ సైడ్ ఇలా అంటే వచ్చేసింది. ఇలా అంటే వచ్చేస్తుంది. ప్యానియర్ సపరేట్ టాప్ బాక్స్ సపరేట్ అయిపోతుంది. మనం పెట్టాలన్నా కూడా అలాగే కింద 4 క్లిప్స్ అయితే ఉంటాయి. ఆ క్లిప్స్కి పెట్టేసి ఇక్కడ కొంచెం జరపాలి. సెట్టింగ్ లాక్ ఉంది కదా, లాక్ తీసుకోవాలి, దీనికి పెట్టేసేయాలి. ఇంతే. దీన్నే క్విక్ రిలీజ్ సిస్టమ్ అని అంటారు. దీనికి వచ్చేసి ఇంకా బ్యాక్ రెస్ట్ కూడా వస్తుంది. బ్యాక్ రెస్ట్ అంటే కొంచెం స్పాంజ్తో ఉంటుంది. వాటిని కూడా ఆర్డర్ ఇచ్చినాను ఆన్లైన్లో. 2K ఏమో పడింది. అవి కూడా ఇక్కడ పెట్టించేద్దాం. ఎందుకంటే పిలియనర్ కూర్చున్నప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇంజిస్లు కొంచెం ఒత్తుకుంటాయి. దానికే వీటికి బ్యాక్ రెస్ట్ అయితే తెప్పిస్తున్నాను. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.